హై వ్యూస్. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో శ్రద్ధా వాక్రా అనే ఒక అమ్మాయిని, మహారాష్ట్ర చెందిన అమ్మాయిని అఫ్తాబ్ అమీన్ అనేవాడు ఎంత ఘోరంగా చంపాడు. ఆమెను చంపి బాడీని పాట్లుగా కోసి ఒక పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చి అందులో పెట్టి మరలా డేటింగ్ యాప్లో ఇంకొక అమ్మాయితో పరిచయం అయ్యి ఆ అమ్మాయిని రూమ్కి తెచ్చి అలా ఎంజాయ్ చేశాడు. ఏంటి మనం మాట్లాడుకున్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ తర్వాత పలు సందర్భాలలో పలు వీడియోలు ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పున్నా. ఈ ఆడవాళ్ళకి ఏమైంది, సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళని కాదని పనికి మాలని ఎదలను నమ్ముతారు. అండ్ పాపం వాళ్ళని నమ్మిన తర్వాత అయినా ఆ నమ్మకాన్ని కాపాడుకోకపోగా వాళ్ళని బలి చేయడం మొదలెడుతున్నారు కొంతమంది. అలా ఈ అఫ్తాబ్ అమీన్ అనేవాడు శ్రద్ధా వాక్రాని, ఆ కేసు ఇంకా నడుస్తుంది, వాడు జైల్లోనే ఉన్నాడు. సేమ్ ఇప్పుడు శ్రీకాకుళం న్యూ కాలనీకి చెందినటువంటి అడలూరు శరత్ కుమార్ అనేవాడు ఈ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మొదల వలస ఐ థింక్ సో ఆ గ్రామం. వాస్తవానికి గతంలో వాళ్ళు శ్రీకాకుళంలో ఉండేవాళ్ళట. ఈమె వాళ్ళ ఇంటి పేరు పూజారి, ఈమె పేరు కళావతి. వీళ్ళ హస్బెండ్ వెంకటరావు. ఆయన ఆర్మీలో చేశాడు, రిటైర్ అయ్యారు. వాళ్ళకి 2 కొడుకులు, ఒక పాప. గతంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ఈ శరత్ కుమార్తో ఆమెకు పరిచయం అంట. పోలీసుల విచారణలో ఏం తెలిసింది అంటే శరత్ కుమార్కి ఆమెకి వివాహేతర సంబంధం ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఈమెతోనే కాదు, ఈ శరత్ కుమార్ అనేవాడు పరమ గాలి నా కొడుకు. ఎంత గాలుడంటే వాళ్ళ అయ్యే వీడిని భరించలేక ఇంటి వచ్చి బయటికి పంపించేశాడు. పెళ్ళైంది, బట్ భార్య కూడా వదిలిపెట్టిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వీడికున్న వ్యసనాలు ఇవన్నీ చూసి తట్టుకోలేరు. ప్రజెంట్ వీడు రెడ్డిమ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక షాప్ లాంటిది పెట్టుకుని అక్కడ వచ్చేసి జనరేటర్లు సెకండ్ హ్యాండ్ అమ్మటం, కొత్త జనరేటర్ ఉంటే వాటికి సంబంధించేసి ఆర్డర్లు తీసుకోవటం, తెప్పేయటం, రిపేర్లు ఉండి చేయటం ఇలా. సో గతంలో కళావతితో ఉన్నటువంటి పరిచయంతో ఇంకా ఆమె ఇల్లీగల్ రిలేషన్ కంటిన్యూ చేస్తూ అవసరమైనప్పుడు డబ్బులు అవి తీసుకుంటూ ఉండేవాడు. ఇక రీసెంట్ టైమ్స్లో వాడు ఇంకా గంజాయికి మిగతా అలవాట్లు ఎక్కువ ఇదైపోయాడు. అండ్ ఈ మూమెంట్లో చాలామంది అమ్మాయిలు ట్రాప్ చేయటం, అమ్మాయిలతో రిలేషన్స్, దొరికినాడు డబ్బులు తీసుకోవటం ఇలా మొదలెట్టాడు. మొన్న శనివారం రోజు ఆమెకి సంబంధించేసి పిలిపించాడు. ఆ పిలిపించినప్పుడు ఆమె వెళ్ళింది. ఆమె వచ్చేసి ఇంటి దగ్గర ఏం చెప్పింది, మొదల వలస గుంటూరు నుంచి రెగ్యులర్గా సిటీకి అన్నప్పుడు బండి మీద వచ్చేసి ఆమెకి ఏదైనా వస్తువులు కావాలని తీసుకురావటం ఇలా చేస్తాడు. సో నా డ్రెస్ శారీసా లేదా బ్లౌజులా ఈమెకి సంబంధించిన వస్త్రాలకు సంబంధించి కుట్టడానికి ఇచ్చున్నాను, నేను తెచ్చుకుంటా అని చెప్పేసి వచ్చినాను. వాస్తవానికి ఈమె ఊరి నుంచి అప్పుడప్పుడు శ్రీకాకుళంకి వస్తుండేది. ఎందుకంటే సత్సంగ సభలు అని చెప్పేసి పెడుతుండారు, అంటే పూజా కార్యక్రమాలు లాంటివి, భజన కార్యక్రమాలు లాంటివి అటువంటివి. సో దానికి వస్తుందని చెప్పేసి అప్పుడప్పుడు చెప్పేది అలా వచ్చిందట. సో ఆ రోజు మధ్యాహ్నం వచ్చింది, ఈవినింగ్ అయినా ఇంకా అప్డేట్ ఏమీ లేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో లేదా ఫోన్ పక్కన పెడతాం చేసిందేమో అనుకున్నారు. ఆ నైట్ అయిపోయింది. ఆ తర్వాత రోజు ఇక వీళ్ళు సత్సంగం ఫోన్ చేసి అడిగితే ఇక్కడ రాలేదమ్మా అని చెప్పేసి వాళ్ళన్నారు. వీళ్ళకి డౌట్ ఇచ్చి పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల సమయం ఎటు వెళ్ళింది ఏంటి అని చెప్పేసి సీసీటీవీలు అవన్నీ చెక్ చేస్తుంటే చివరికి ఈ శ్రీకాకుళంలో న్యూ కాలనీ ఏరియాలో ఒక చోట బండ్లు పెట్టి ఈ శరత్ ఇంటికి, రెడ్డిమ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో అతను ఉంటాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. పోలీసు అడిగి ఎవరిదా ఇల్లు, శరత్ కుమార్ అడుతూనే ఉంటాడు. ఇతను వచ్చి జనరేటర్ రిపేర్ చేసుకుంటా ఉంటాడు, సెకండ్ హ్యాండ్ జనరేటర్ కూడా అమ్ముకుంటా ఉంటాడు. దెన్ ఈమె ఇంటి ఇక్కడికి వచ్చింది. ఈమె రెగ్యులర్గానే వస్తుంది, రెగ్యులర్గా నత్తే బట్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అతనికి ఈమె బాగానే పరిచయం. దెన్ క్రాస్ చెక్ చేస్తూ పోలీసు చెప్పింది ఏంటంటే వీళ్ళకి ఇల్లీగల్ రిలేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది అబద్ధం అయితే బాగుండే నేను అనుకుంటున్నాను. మేబీ ఇతను మంచివాడిని ఆమె నమ్మటమో, లేదన్నప్పుడు అంతకుముందు పరిచయం వల్ల స్నేహితులుగా ఉండటమో, ఇప్పుడైతే కష్టాల్లో ఉన్నాను ఒకసారి రమ్మని చెప్పేసి అంటే మేబీ అలా ఏమని వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నా. బట్ ఇల్లీగల్ రిలేషన్ చెప్పేసి అంటాం, చాలా సందర్భాల్లో అతనితో చూసాం అనటం అంటే కొంచెం బాధగా ఉంది, చెప్పలేకపోతున్నా. సో విషయం ఏంటి, ఇప్పుడు ఆమె వెళ్ళింది. దెన్ ఇక పోలీసులు ఏం చేశారు, పైకి వెళ్ళారు, తాళం వేసింది. మొత్తం క్రాస్ చెక్ చేస్తే బాత్రూంలో శవమై పడింది. తీరా చూస్తే లోపల వచ్చేసి ఆమెకి కొట్టింది, చంపింది, దాని తాలూకు ఆనవాళ్ళు మొత్తం దొరికింది. వాస్తవానికి ఇలా వాళ్ళు ఎవరు ఏంటని చెక్ చేస్తూ వీడు ఎక్కడుంటాడు, ఫోన్ నెంబర్ ఏంటని చెప్పేసి ట్రేస్ చేస్తున్న మూమెంట్లోనే పోలీసుకు ఒక ఫోన్ వచ్చింది. ఈ ఊరంటే నరేంద్ర అని బయటపెట్టింది. ఏంటంటే శరత్ అనేవాడు కళాతను ఒక ఆమెను చంపాడు, ఇంట్లోనే ఉంది డెడ్ బాడీ, వీడు ఇప్పుడు నాతోనే ఉన్నాడు, నేను వీడిని నమ్మించి నా దగ్గర పెడతాను, మీరు జాగ్రత్త రండి అని చెప్పేసి అన్నాడు. అప్పటికే మీరు ఎత్తుకున్నారు బాబు అని చెప్పేసి అన్నారు. ఇక వచ్చారు, పట్టుకున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఆల్రెడీ శరత్ ఏం చేశాడు, ఈ కళావతి ఒంటి మీద దాదాపు 20 తులాల బంగారం దాదాపు ఉందట. మరి అంత బంగారం వేసుకుని ఎందుకు వచ్చింది ఏంటో, ఓకే లెట్ ఇట్ బి, వచ్చింది. దెన్ అందులో ఈమె గాజులు తీసుకొని ముందు ఏం చేశాడు, నీరుపై ఉన్నటువంటి ఒక షాప్లో తాకట్టు పెట్టేసి
40,000 రూపాయలు వేరే ఒక ఫ్రెండ్కి ఇవ్వాల్సి ఉంటే ఆ ఫ్రెండ్కి ఇచ్చాడంట. ఆ తర్వాత మరలా మిగతా డబ్బు ఏదో ఉంటే 2 లక్షల సమయంతో అడ్జస్ట్ చేస్తారని చెప్పాడట. ఈలోపు ఈ నరేంద్ర దగ్గరికి వచ్చేసి ఏం చేసిందని చెప్పాడు. నువ్వేంటి కళావతిని చంపడం, నేను నమ్మను రా బాబు అంటే, నమ్మురా బాబు నేను చంపాను, బాడీ వచ్చేసి ఇంట్లోనే ఉంది, నాకు ఏం చేయాలో తోయట్లేదు అది ఇదని చెప్తే దాన్ని వీడిని నెమ్మదిగా నమ్మించి పోలీసులకు అప్డేట్ ఇచ్చాడు. దెన్ వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత చెక్ చేస్తే వీడు ఒక్కడే చంపాడని తెలిసింది. దానికి తోడు ఆమెని మధ్యాహ్నం 2:40 ఆమె ఇతని ఇంటికి వచ్చింది. ఇక ఆమెతో పెనుగులాటో ఇంక ఏం చేశాడు ఏంటో మొత్తాన్ని చంపాడు కదా, బాత్రూంలో శవమైంది కదా. అగైన్ మరలా నైట్ మందేసుకొని వీడి చాలా మంది అమ్మాయిలతో ఆంటీలతో వీడికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి. అలా మరలా ఒక ఆమెకు ఫోన్ చేశాడు, ఆమె వచ్చింది, నైట్ అంతా ఆమెతో ఎంజాయ్ చేశాడు. తెల్లవారుజామున 4 ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. పోలీసులు అసలు ఎందుకు షాక్ అవుతున్నారంటే, ఒక మనిషి బాడీని లోపల పెట్టుకొని మరలు ఇంకొక మనిషితో బెడ్రూమ్ అసలు ఎలా వీడు అండ్ వీడు ఒక్కడే చంపాడా, ఇంకెవరైనా చంపారా? ఇక్కడ వచ్చేసి ఇంకో ట్విస్ట్ అని చెప్పిన, ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ వాడి గంజాయి తాగినప్పుడు మందు తాగినప్పుడు అరుస్తూ మా నాన్న దగ్గర బోల్డ్ అంత ఆస్తుండి కూడా నన్ను బయటికి పంపాడు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నాకు అప్పులు పాలయ్యా, వ్యాపారం లాస్ అయ్యా, చూస్తా నాకు ఏదైనా సెట్ అయితే ఓకే, ఏం సెట్ కాదంటే మా నాన్నే చంపేస్తా, ఇంట్లో అందరిని చంపేస్తా, అప్పుడు ఆస్తి అంతా నాదే అని అరుస్తూ చెప్పేవాడంట. ఒకవేళ ఈమె కళావతిని చంపకపోతే వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేసేవాడేమని చెప్పేసి అన్నాను. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. దండం పెట్టి మరీ చెప్తున్నాను, దయచేసి ఇకనైనా ఆడోళ్ళు పద్ధతిగా ఉండండి. మగవాళ్ళు పద్ధతిగా ఉండవు చెప్పండి మీరు అంటారు. మగవాళ్ళు ఆల్రెడీ పనికి మల్లలు, దుర్మార్గులు, నీచులు, రాక్షసులు. ఆడవాళ్ళు గొప్పవారు కదా. ఈరోజు వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే జాతీయ బాలికా దినోత్సవం అనమాట. పసిబిడ్డల నుంచి కూడా వారికి ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు ఏంటనేది నేర్పుతూ పెద్దవాళ్ళటువంటి మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ కళావతి కేసు సంబంధించి ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీడు ఒక్కడైతే చేసే ఛాన్స్ లేదు, ఇంకెవరైనా ఉండుండొచ్చు అని. తర్వాత రిమైనింగ్ బంగారం ఎక్కడ పెట్టాడు ఏంటి అని చూస్తున్నప్పుడు కొన్ని చెవిదిద్దులు వచ్చేసి ఆ ఇంట్లోనే దొరుకున్నాయి. మిగతా బంగారం అన్నప్పుడు ఎక్కడ పెట్టాడు ఏంటి చూస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. అండ్ వీడు ఒక్కడైనా వీడితో పాటు ఇంకొకరు ఉన్నారన్నప్పుడు వీడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నరేంద్ర, ఉమా అనే ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు, వీడిని అదుపులోకి తీసుకున్నారు. అండ్ అసలు ట్విస్ట్ ఏంటంటే వీడి ఫోన్ తీసుకుని చెక్ చేస్తే చాలా మంది ఆడవాళ్ళ నెంబర్లో ఉన్నాయి. ఎవరురా వీళ్ళంతా అంటే చాలా మంది వీడు శారీరకంగా సంబంధాలు పెట్టుకున్నాడంట. ఇటువంటి ఎదవలకు మరి ఎయిడ్స్ లాంటివి ఎందుకు రావు నాకు అర్థం కాదు. అండ్ ఇటువంటి పనికి మన వీళ్ళని ఎట్ట నమ్ముతారో అర్థం కాదు ఆడవాళ్ళు. వీడు మరల తాగుడుకు బానిసాడు, గంజాయికి బానిసయ్యాడు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా బయటికి నెట్టేశారు. ఇటువంటి వెదవలకి మరి అసలు ఎలా ఆడవాళ్ళు నమ్ముతారో, ఎలా ఆడి దగ్గరికి వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా ఆడవాళ్ళు కొంచెం కుదురుగా ఉండండి, పద్ధతిగా ఉండండి. ఇక మగవాళ్ళు ఒరే మీరు చేసే దిక్కుమలైనటువంటి వాటి వల్ల ఆడవాళ్ళు బయటికి రావడం భయపడే సిచ్యువేషన్ వచ్చింది. నిజమైనటువంటి మంచులు కూడా నమ్మాలనే వాళ్ళు భయపడాల్సి వస్తుంది నమ్మకలేక. సో ఇకనైనా కొంచెం పద్ధతిగా ఉండండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.